కడప జిల్లా బద్వేల్ డివిజన్ పరిధిలోని పీపీ కుంటలో 2021లో శంకుస్థాపన చేసి ప్రారంభించబడిన సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమ నుంచి నేడు మొట్టమొదటిసారిగా మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డు ఉత్పత్తిని సెంచరీ ప్లైవుడ్ సీఈఓ మరియు ప్లాంట్ హెడ్ రామ్ గణపతులు జెండా ఊపి మొట్టమొదటిసారిగా ముడి సరుకును మార్కెట్లోకి ఎగుమతి చేస్తున్నారు. 2021లో ప్రారంభమై రాష్ట్ర ప్రభుత్వం బద్వేల్ డివిజన్ ప్రజల సహకారంతో శరవేగంగా రూపుదిద్దుకున్న సెంచరీ ప్లైవుడ్ పరిశ్రమ నుంచి బుధవారం మొట్టమొదటిసారిగా మీడియం డెన్సిటీ ఫైబర్ బోర్డు ఉత్పత్తిని ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందని ప్లాంట్ హెడ్ రామ్ గణపతి జీఎం రమేష్ రెడ్డిలు పేర్కొన్నారు. దాదాపు 1000 మంది వర్కర్లు ఈ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారని పేర్కొన్నారు. ఇంత శరవేగంగా ఈ ఫ్యాక్టరీ నుండి ముడి సరుకును మార్కెట్లోకి ఎగుమతి చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి వారి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జీఎం రమేష్ రెడ్డి, ప్లాంట్ హెడ్ రామ్ గణపతి, ప్రొడక్షన్ ఇంజనీర్ శ్రీధర్, క్వాలిటీ హెడ్ నందకిషోర్, ఫ్యాక్టరీ వర్కర్స్ పెద్ద ఎత్తున పాల్గొన్నారు. Investment facility of Century Plywood, around 1000 crores in 100 acres. Today is our first MDF consignment, first more commercial product produced board being dispatched. This is the first truck being dispatched today. Thank you. సెంచరీ ప్యానల్స్ అండి. ఇవాళ ఎండిఎఫ్ బోర్డు ఫస్ట్ డిస్పాచ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ ప్రాజెక్టు 1000 crores ఇన్వెస్ట్మెంట్ 2021లో సీఎం గారు స్టార్ట్ చేశారు. మాకు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ లోకల్ అడ్మినిస్ట్రేషన్ లోకల్ సపోర్ట్ సక్సెస్ఫుల్గా వితిన్ 1.5 year ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇవాళ డిస్పాచ్ అని చాలా సంతోషించింది. అదేవిధంగా 1000+ ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేసింది. సో సెంచరీ మేనేజ్మెంట్ తరఫున ప్రతి ఒక్క ఇక్కడ ఉండే లోకల్ విలేజ్కి కానీ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కానీ అందరికీ థ్యాంక్స్. మీడియా కూడా ఈ విధంగా సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.